అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి, లైక్ చేసి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. అనగా రేపటి నుంచి శ్రావణ మాసం. అలాగే శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం. ఈ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు. మీకు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కష్టాలు పాలవడమే కాకుండా దరిద్రం కూడా చుట్టుకుంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. శ్రావణం మాసం ఎలా పూజ చేయాలి, అలాగే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది అలాంటి మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఇది శుభకార్యాలకు, వివాహాలకు, అనేక వ్రతాలు, పూజలకు అత్యంత అనుకూలమైనది. శ్రావణ మాసం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసం నడుస్తుంది. ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు చేయరు, కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి శుభకార్యాన్ని ధైర్యంగా చేయవచ్చు. లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టం. శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం కాకముందే, అంటే జూలై 25 లోపే మీ ఇంటి శుభ్రం చేసుకోండి. జూలై 24 అనగా ఈ రోజున అమావాస్య వస్తుంది. కాబట్టి ఈ రోజున ఇంటిని ఎవరు శుభ్రం చేయకూడదు. కానీ శ్రావణ మాసం ప్రారంభమయ్యాక మాత్రం పెద్దగా శుభ్రం చేయకూడదు. ఇల్లంతా బూజు దులిపి చక్కగా తుడిచేయండి. నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఆ నీటితో తడి బట్ట పెట్టండి. ఇంట్లో వస్తువులను శుభ్రంగా కడగండి. పాత దుప్పట్లను మార్చి ఉతికి ఆరబెట్టండి. ముఖ్యంగా గోమూత్రంలో కొద్దిగా పసుపు, ఒక బిల్వదళం, ఒక తులసి దళం వేసి ఇల్లంతా ప్రదక్షిణ అలాగే శుద్ధి చేసుకోండి. ఇలా శుద్ధి చేసుకున్న ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు లభిస్తాయన్నమాట. పూజ చేస్తే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అనగా ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్రంతో పాటు ఎలాంటి బాధలున్నా కూడా ఉండవు. సిరి సంపదలు కలకల్లాడుతుంది మీ ఇల్లు. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి 3 లేదా 5 ముత్తైదువులకు వాయనం అయితే పిలిచి వాయనం ఇవ్వండి. అప్పుడు కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే మంగళవారాల్లో మంగళగౌరి దేవిని పూజించి సంప్రదాయం కూడా ఉంది. కొంతమంది శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరిని, శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎలా పూజించిన అమ్మవారి అనుగ్రహం మీరు పొందడం మాత్రం ముఖ్యం. ఇంకా శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నుడు అవుతాడు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కనుక సప్త శనివార వ్రతాలు చేద్దామనుకునేవారు ఈ శ్రావణ మాసంలో మొదలు పెడితే చాలా మంచిది. లేదంటే శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి మామూలుగా ఆరాధించండి. శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. కుందుల్లో లేకపోయినా మట్టి ప్రమిదల్లో అయినా ఉపయోగించవచ్చు. 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. దీపారాధన చేసి గంధము, కుంకుమ, అక్షింతలు సమర్పించుకుంటే శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కల్వ పువ్వులను సమర్పించి కనకదార సూత్రం చదివి కుంకుమార్చన చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే చాలా మంచిది. శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు. లక్ష్మీనారాయణను విడదీయకూడదు. చాలామంది ఫోటోలను మాత్రమే పూజిస్తారు, కానీ అలా చేయకూడదు. లక్ష్మీదేవి, నారాయణుడు ఒకరికొకరు ప్రాణం, అందుకే వారిని ఎప్పుడు విడదీసి పూజ చేయకూడదు. లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. ఒక్కడే చాలు లక్ష్మీదేవి వద్దు అనుకుంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. శ్రద్ధా భక్తులతో నారాయణుడు లేదా లక్ష్మి ఇద్దరిని కలిపి, వెంకటేశ్వర స్వామిని కలిపి ఉన్న ఫోటోను పూజించండి. వారిద్దరూ ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణ మాసం వచ్చేలోపు తప్పకుండా తెచ్చుకోండి. మాంసాహారం తినకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో వారు మాంసాహారం లేకుండా ఉండలేరు అనుకునేవారు వండి పెట్టండి, కానీ మీరు మాత్రం మాంసాహారం తినకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయడం చాలా మంచిది.
కనీసం పూజలు చేసే రోజుల్లో అయినా, అలాగే శ్రావణ శుక్రవారం, మంగళవారం, సోమవారం, ఆదివారాల్లో మాంసాహారం తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడని శాస్త్రాల్లో ఉంది. శ్రావణ మాసంలో పొట్లకాయను తినకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే శాస్త్రాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. దుంపలు తినకూడదు. లేనిపోని కష్టాలు కూడా వస్తాయి. దరిద్రం చుట్టుకుంటుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని మీ ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులైతే పెట్టుకోండి. ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజించండి. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. శ్రీమన్నారాయణ తులసి మాత అంటే చాలా ప్రీతి. శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా స్త్రీలు వచ్చి తాంబూలం పుచ్చుకోవడానికి పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది మంచిది కాదు. దోషాలు కలుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండు లక్ష్మీదేవికి నివాస స్థానాలని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. లక్ష్మీ స్వరూపులైన స్త్రీలు శ్రవణ మాసంలో నుదుటిన బొట్టు లేకుండా అస్సలు ఉండకూడదు. లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టి తర్వాత పాలు, పెరుగు, వెన్న వంటివి ఎవరి చేతికి ఇవ్వకూడదు. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యాన్ని విడిచిపెట్టాలి. వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారానికి ఒకసారైనా ఇంట్లో ధూపం అయితే వేయాల్సి ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో అంటే ఉమ్మెత్త పూలు, బంతి పూలు, వాసన లేని పూలు అమ్మవారికి పూజ చేయకూడదు. మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చుని అసలు భోజనం చేయకూడదు. ఈ మాసంలో ఇంట్లో వండుకొని కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో పండ్లు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. రాత్రిపూట సింక్లో గిన్నెలు వదిలేసి ఉంటారు చాలామంది. అలా అసలు చేయకండి. ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అన్నం తిన్న గిన్నెలు రాత్రిపూటనే సింక్లో అసలు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు కడిగేసుకొని గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవడం, గుమ్మంపై కూర్చొని పూలు పెట్టుకోవడం, ఇలాంటివి ఏడవడం వంటి పనులు అసలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు కూడా పూర్తి ఫలితం అనేది ఏది రాదు. ఎంత పూజ చేసినా కూడా ఫలితం దక్కదు. శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి పూట అందమైన రంగవల్లికలు, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకల్లాడిపోతూ ఉంటుంది. ఐదవ శ్రావణ మాసం ఎంతో పవిత్రతను కలిగిన మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరైతే వచ్చింది. లక్ష్మీదేవికి ఈ మాసం అంటే ప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఇష్టమైనది. ఈ మాసం పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు కూడా ఈ నెలలోనే చేయడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలు కూడా చేస్తారు. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం ప్రారంభంలో పండితులు చెబుతున్నారు. ఈ లోపులోనే అమ్మవారి విగ్రహం కానీ చిన్న ప్రతిమ కానీ తెచ్చుకున్నా చాలా మంచిది. శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే, శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువులు ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేర్లుగా మారుతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులన్నీ తెచ్చి పూజా గదిలో పెట్టుకోవడం వల్ల ఈ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. పండితులు చెప్తున్నారు. ఈ నిజం 3 నెమలికల్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరకోశ, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మునికి, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవికి త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి. శ్రావణ మాసంలో చేసే పూజకు తొందరగా ఫలితం అనేది ఉంటుంది. అలాగే ఇంకొకటి, చిన్న ఆవు దూడ ఉన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ఏ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి, సర్వదేవతలు కొలువై ఉండేది కాబట్టి ఆ విగ్రహానికి పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. శ్రావణ దక్షిణామూర్త
శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టింది. శ్రీమన్నారాయణ లక్ష్మీదేవికి సోదరులు అవుతారు కనుక ఈ శంఖం అష్టైశ్వర్యాలు కలగజేస్తుంది. వెనక తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం 9 అయినా ఈ మాసంలో తెచ్చేలోపు తెచ్చిపెట్టుకోవాలి. ఎలా తెచ్చిపెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. గోమతి చక్రాలు తెచ్చిపెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం మనకు దక్కుతుంది. ఈ గోమాత లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలు తెచ్చిపెట్టుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది. పూజ గదిలో పెట్టండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. పూజా స్టోర్లో దొరుకుతాయండి. అలాగే పసుపు కుంకుమ గాజుల కాటుక చిన్న ప్యాకెట్ లాగా దొరుకుతాయి. 4 సామాన్లు అంటారు వీటిని. లక్ష్మీదేవి చాలా ప్రీతి కాబట్టి ఈ 4 సామాన్లు శ్రావణ మాసం తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ 4 సామాన్లు తీసి ధరిస్తుందని నమ్మకం. ఇప్పటి వరకు ఈ పూజ గదిలో భగవద్గీత లేకపోతే తప్పకుండా పూజ గదిలో భగవద్గీతను తెచ్చి పెట్టుకోండి. ఈ శ్రావణ మాసం ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరగాలి. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియోలో అందించిన సమాచారం కనుక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు ద్వారా చెప్పినవి మాత్రం మా సొంత సమాచారం కాదండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.